వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మీ శ్రమకు మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. షష్టములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ సమస్యలు కానీ పరిష్కారం అయ్యేటువంటి దిశ ఈ వారంలో ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పంచములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పారాయణం చేసుకోండి. అలాగే వృషభ రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.